దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు. అంటే నింద దేవుని మీద మోపుతారు. ఎవరైనా మోపారా నింద దేవుని మీద? దేవుని మీద నింద మోపారా? ఇజ్రాయేలీయులు అయితే వాళ్ళు ప్రయాణం అయ్యేటప్పుడు ఐగుప్తు అంటారు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రతి చిన్నదానికి దేవుని మీదనే నేరం. నీళ్ళు లేకపోయినా దేవుణ్ణే అంటారు, మాంసం దొరక్కపోయినా దేవుణ్ణే అంటారు, ఏదైనా ఇబ్బంది అనిపించినా ఏం దేవుడో మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చాడు, మేము చచ్చినా బాగుండు, అనవసరంగా ఈయన వెంట వచ్చాం అని చెప్పేసి ప్రతి చిన్నదానికి యెహోవా మీద నేరం మోపేవాళ్ళు. యెహోవా మీద నేరం మోపేటువంటి వారు అన్నమాట. అందుకే యెహోవా దేవుడు కూడా ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఒకటి. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఏకంగా దేవుణ్ణే పరిశోధించారంట. పరిశోధించడం అంటే ఏంటో తెలుసా? నార్మల్గా దేవుడు అంటాడు నన్ను పరిశోధించి తెలుసుకోండి అంటాడు. ఇది వేరు. వీళ్ళు చేసిన పరిశోధనలు ఎట్టాటివో తెలుసా? ల్యాబ్లో ఒక మనిషి మీద పరిశోధన చేస్తే ఎట్టుంటుందో తెలుసా? సూదులు తీసుకొని పొడుస్తాడు, వాడి చర్మాన్ని కొద్దిగా తీసుకొని చెక్ చేస్తాడు, వాడికి నొప్పి బాధ జోడ్డు, అంటే దీన్ని పరిశోధించడం అని అంటారు అన్నమాట. వీళ్ళంట దేవుడిని అలా పరిశోధించారంట. ఎగ్జామిన్. మామూలుగా ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళారా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ గుర్తు తెచ్చుకోండి. పోలీసులు అంటే కొద్దిగా భయమే ఉంటుంది కదా. పోలీస్ స్టేషన్ గుర్తు తెచ్చుకోండి. ఒక నేరస్తుని వాళ్ళు కూడా ఇంటరాగేట్ చేస్తారు, పరిశోధిస్తారు. వాడిని కూడా ఎట్లా పరిశోధిస్తారు? అయినా తిన్నావా, నీ బాగున్నాయా అంటారా? చెప్పరా అని అంటారు. అంటే బెదిరిస్తారు. వీళ్ళు పరిశోధన చేసింది పోలీసులు పరిశోధన చేసినట్టు చేసినారంట దేవుణ్ణి. అంటే దేవునికే కోపం వచ్చేలాగా, అంటే నా పేషెన్స్ని పరీక్షించొద్దు అని అంటారు. ఎవరైనా విన్నారా? అంటే నా సహనాన్ని పరీక్షించొద్దు అని అంటారు. వీళ్ళంట యెహోవా సహనాన్ని పరీక్షించారంట. ప్రతి చిన్నదానికి దేవుని మీద నేరం, ప్రతి చిన్నదానికి దేవుని మీద నింద, ప్రతి చిన్నదానికి దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? 2023 అంతా కూడా ఒకవేళ నువ్వు ఇలాగే చేసావేమో గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్నది, ఏదైనా నువ్వు అనుకున్నది జరగకపోయినా, నువ్వు అడిగినది రాకపోయినా, నువ్వు చేసేది ఒకవేళ విఫలం అయ్యిందే అనుకోండి, లేదా ఇంట్లో అప్పులు ఎక్కువయ్యాయే అనుకోండి, ఏం దేవుడో ఎంత అడిగినా నాకేం చేయట్లేదు, ఏం దేవుడో ఎంత అడిగినా దేవుడు నాకు ఇవ్వట్లేదు, ఏం దేవుడో ఎంత అడిగినా నా జీవితంలో మార్పు తేట్లేదు అని నిందించుకుంటూనే వచ్చావేమో సంవత్సరం అంతా కూడా. దేవుని మీద నేరం మోపుతూనే వచ్చావేమో నువ్వు సంవత్సరం అంతా కూడా. ఇది కూడా ఒకసారి పరీక్షించుకోండి. కొంచెం వెనక్కి వెళ్ళేసి మనం పరీక్షించుకుంటే బహుశా నిందించి ఉండొచ్చు మనం దేవుణ్ణి. అవునా కదా? చాలామంది కూడా చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే అది జరగలేదనుకో, ఏం ప్రయోజనం ఉపవాసం ఉండి, ఏం చేస్తున్నాడు దేవుడు అని అంటారు. నింద మోపేమో లేదా? గమనించండి, దేవుడంట వెక్కిరింపబడడు. ఆమేన్. దేవుడు వెక్కిరింపబడడు. ఆయన నీకు ఒక ప్రమాణం చేసినప్పుడు దాన్ని నెరవేర్చేదాకా ఊరుకుండేటువంటి దేవుడు కాడు. నీకు ఇస్తాను అన్నదాన్ని ఇవ్వకుండా ఊరుకుండేటువంటి దేవుడు కాదు. నీకు అనుగ్రహిస్తాను అన్నదాన్ని అనుగ్రహించకుండా ఊరుకుండేటువంటి దేవుడు కాడు. ఆమేన్. మరి ఎందుకు జరగడం లేదు అనంటే నీ జీవితంలో కూడా ఇలా దేవుని మీద నింద మోపేటువంటి ఆలోచన బుద్ధి ఉందేమో. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని మీద నింద మోపే కొంది మనకు వెనక్కి జరుగుతూనే ఉంటుంది, మార్పు అనేది రాదు. చాలామంది కూడా వారి బ్రతుకు మార్చుకోరు, లేదా నీ జీవితాన్ని మార్చుకోవు, నీ బుద్ధి మార్చుకోవు, నీ మనస్తత్వం మార్చుకోవు, అదే మూర్ఖత్వమే ఉంటుంది. చాలామంది కూడా చూడండి, ఒకవేళ బహుశా నీలో కూడా ఇటువంటిది ఉందేమో, మార్చుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందంటే, నా జీవితం నాదే, నా బ్రతుకు నాదే, నా పని నాదే, నా ఇష్టం వచ్చినట్టు నేను గాలికి తిరుగుతాను. కానీ ఇంటికి రాగానే దేవుడు, నేను అడిగింది ఫోన్ అడిగితే ఫోను, జాబ్ అడిగితే జాబు, కారు అడిగితే కారు, దేవుడు నాకు తెచ్చిపెట్టాలి అని ఆలోచిస్తారు. తెలుసా? నేను నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను, లోకానుసారంగా నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మార్చుకోను, నా మనస్సును దేవునికి అర్పించను, నా జీవితాన్ని దేవునికి అర్పించుకోను, నన్ను నేను మార్చుకోను. కానీ నేను అడిగిందల్లా యెహోవా దేవుడు నాకు ఇవ్వాలా, నేను అడిగిందల్లా యేసయ్య నాకు ఇవ్వాలా,
లేకపోతే ఏం చేస్తారు? ఏం దేవుడో? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. హీ వాజ్ రెడీ టు డూ మెనీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన అడిగేది ఒకటే, నీ బ్రతుకు మార్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే నేను గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాను. ఇఫ్ యు వాంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, యు నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పు కావాలి అంటే ముందు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక.